ఖచ్చితంగా బీజేపీ ఒకటో రెండో వస్తాయి. లేదుగా బీజేపీ అక్కడ అసలు ఛాన్సే లేదు. పురంధరేశ్వరి గారు గెలుస్తారు, సీఎం రమేష్ గారు గెలుస్తారు, ఇంకా మిగిలినవన్నీ అడప దడప కొంచెం కష్టం. మిగతా వాళ్ళకి జనంలో ఏం పేరేం లేదు కదా. వాళ్ళేం అసలు అంతే. ఎవరు వాళ్ళు గెలిచారు? బికాజ్ ఆఫ్ మోడీ, బికాజ్ ఆఫ్ చంద్రబాబు, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సమన్వయం, ఆ ముగ్గురు మధ్య ఉన్న సమన్వయం. ముగ్గురిని కరెక్ట్ నాయకులు, సరైన నాయకులు. అంటే వాళ్ళు వైసీపీని ఓడించాలి, గెలవాలి, ఇక్కడ ఎవరైనా సరే అన్నట్టుగానే అందరూ కలిసికట్టుగా ఎప్పుడైనా ఏకం అవుతారు సార్. చెడుమి అంతమొందించడానికి వెళ్ళి తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడట. అప్పుడు అతన్ని అంతమొందించడానికి దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారు. ఎవరిని? మహావిష్ణువు ప్రార్థించారు. ముందుగా బ్రహ్మను కూడా ప్రార్థించారు వెళ్ళి. సారసోద్భవ సృష్టి వైభవ సమయం ఇదే కావ మమ్ము బ్రోవా అని. సేమ్ ఇక్కడ ఆపాదించుకోండి. సేమ్ ఇక్కడ రాక్షసుని తారకాసుని ఘోర భయంకర ఈ పనులన్నీ తాళలేము. క్షణమైన మేము ఒక్క నిమిషం కూడా ఆ తారకాసుని తట్టుకోలేకపోతున్నాము. మా వల్ల కాదు, మీరు వచ్చి మమ్మల్ని రక్షించాలి అని అడిగితే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఏకమైతే అప్పుడు ఆలోచిస్తే ఈ దేవతలందరూ వెళ్ళి ప్రార్థిస్తే ఇప్పుడు సేమ్ అని సిచ్యువేషన్ నాకు అదే సేమ్. నాకైతే స్క్రీన్ ముందు అదే కనిపిస్తుంది, ఎందుకంటే నాకు కొంచెం తెలుసు కాబట్టి. ఆ సంగీత సాహిత్యాలు చదువుకోను, లేకపోతే ఏ హరికథలు విను, రామాయణ భాగవతాలు విన్నాం కాబట్టి అవి దీనికి ఆపాదించుకోవచ్చు. చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థిస్తేనే ఆ మోడీ గారి దగ్గర నుంచి అభయం ఇచ్చి అక్కడ నుంచి మీకెందుకు నేనున్నానంటే అన్నీ కలిస్తే ఇటువైపు జనసేన, ఇటువైపు తెలుగుదేశం, టీడీపీ రెండు కలిస్తే బీజేపీ గెలిచింది. బీజేపీ జనసేన కలిస్తే తెలుగుదేశం కోసం, అంటే తెలుగుదేశంకి లేరు అని కాదు, వాళ్ళకి మామూలుగానే సహాగా మంచి ఫాలోయింగ్, మంచి ఓటర్ క్యాడర్ ప్రధానంగా ఉంది. కానీ వాళ్ళు ఒక్కరు వెళ్తే మళ్ళీ ఈయన ఏదో చేస్తాడు. ముగ్గురు వెళ్ళబట్టి ఏం చేయలేకపోయాడు. పోన్లేండి ఆయన అనుకోవచ్చు అందరు కలిసి నన్ను ఓడించారు అంతే కదా. భస్మాసుర హస్తం పెట్టుకుంటే ఎవరేం చేయగలరండి? ఒక్క మాట, భస్మాసుర హస్తాన్ని తెచ్చి పెట్టుకుంటానంటే ఎవరేం చేస్తారు? మోహిని అవతారం ఎత్తాల్సింది, అదే 4వ పెళ్ళ రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు. సో సింపుల్, అంత యాజ్ ఇట్ ఈస్ టాలీ అయిపోతుంది. మీరు చూసుకోండి క్లియర్గా. అందుకనే ఆ ట్రోలింగ్ అట్లా నడుస్తుంది, అది నడుస్తూనే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వండి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనండి, ఏదైనా గేమ్ చేంజర్ అనండి, ఆయనే. ఇప్పుడు మనకి అక్కడ మోడీ గారి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కీలకమైపోయారు. అంటే చెప్తున్నాను, అంటే ఎన్ని రకాలుగా ఆలోచించినా ఏదైనా అందరికి సపోర్ట్. మళ్ళీ మొత్తం అందరం కలిసి పని చేద్దామని వచ్చారుగా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక విషయం వివాదాస్పదం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం అంతా కూడా వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి నంద్యాలలో ఆయనకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అంటే ఫ్రెండ్గా ఆయన చెప్పాడు, నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు నా స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను, ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ఇదివరకు ఏంటంటే లాస్ట్ టైం ఓన్లీ ట్వీట్తో సరిపెట్టాను, ఈసారి అది సరిపోదని చెప్పేసి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుదామని చెప్పి వచ్చాను అనేది. సరే, అది ఆయన ఓడిపోయాడు, ఇదంతా జరిగింది, ఆయన గెలిపించమని చెప్పినా కానీ జనాలు అతను ఓడించారు, అది వేరే విషయం. తర్వాత ఈ మన కిరాక్ ఆర్పీ చేసింది కూడా, అంటే అల్లు అర్జున్ చేసింది తప్పు అని అతను బల్లగుద్ది చెప్పాడు. అలా చేయకూడదు, ఎందుకంటే నీకు మీ మామయ్య అక్కడ ఇంకొక పార్టీ, ఇది మామూలు సిచ్యువేషన్ కాదు, డూ ఆర్ డై సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ మిగతా వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్తే మీరు ఇటువైపు వెళ్ళటం అనేది సరైన విషయం కాదు. అది మీ ఫ్రెండ్ అయినా కావచ్చు, కానీ మేము వెళ్ళిన సందర్భం ఏదైతే ఉన్నది కరెక్ట్ కాదని మాట్లాడటం, ఇదంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద దుమారం జరుగుతూ ఉంది. సో మీరు వ్యక్తిగతంగా తీసుకోండి, లేదంటే మీకు బీజేపీ కార్యకర్తగా ఉంటాయి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటండి, అక్కడ ఆయన చెప్పేశాడు క్లియర్గా, ఆయనకేం మనసులో ఏముందో లేదో ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కదా, ఒకటే ఫ్యామిలీ, ఎలా లేదని మేనమామ అంతే కదా. ఎటు నుంచి చూసినా సరే ఒకదా మేనమామ వరుస ఆయన. సో ఎటువైపు చూసినా ఆయన అలా అనుకోడు. కాకపోతే ఫ్రెండ్షిప్లో కొంతమంది కొన్నిసార్లు మగ్గుతాం, ఫ్యామిలీ కన్నా కూడా కొంచెం ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఆయన పిఠాపురం కూడా వెళ్ళి ఉన్నట్టయితే వేరే ఇంత వచ్చేది కాదు. ఆయనకు మాత్రం ట్వీట్ చేసి ఊరుకొని, ఈయనకేమో ప్రత్యక్షంగా వెళ్ళటం, ఏమన్నా మనసులో టైం సరిపోలేదనో, లేకపోతే వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఏదైనా కావచ్చండి. అవతల వాళ్ళు ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో 2 పార్టీలు ఉన్నవాళ్ళు లేరా? ఉన్నారు కదా. వైఫ్ ఒక పార్టీ, అలాగని చెప్పి భర్త ఒక పార్టీలో కూడా పోటీలు చేసిన ఉన్నారు. మరి వాళ్ళిద్దరు సాయంత్రం అయితే ఇద్దరు కలిసి ఒక బెడ్రూమ్లో ఉంటారు కదా. మనం వాళ్ళని ఎలా అంటాం? అలాగే ఒక ఫ్యామిలీలో ఈయన ఒక పార్టీకి సపోర్ట్ చేసాడు అనుకుందాం, పోనీ ఒకవేళ ఫ్రెండ్ అని వెళ్తే అంత అదే. కానీ అల్లు అర్జున్ గారితో అసలు పట్టించుకోరు.
అల్లు అర్జున్ ఘాటే పట్టించుకున్నారు. దానివల్ల ఏం ఒరిగిందే లేదు కదా, మన ట్రోలింగ్ కోసమో లేదా మనం మాట్లాడుకోవడం కోసం వచ్చింది తప్ప. ఇప్పుడు దానివల్ల ఏమి ఇంకేం చరిష్మ తగ్గిపోతుంది కదా పవన్ కళ్యాణ్ గారికి. వెంటనే అంటే మళ్ళీ ఆయన మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చాడు. నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది అది. సో మనం కాకపోతే మనకి సపోర్ట్ మనతో ఉన్నవాడు పరాయివాడు మనవాడే, మనతో ఉండి మన పక్క నిలబడినవాడు మనవాడైనా పరాయివాడే. అంటే ఆయన కరెక్టే చెప్పారు. చేసింది అల్లు అర్జున్ ఉద్దేశించే అనేది రావటం, అది ట్రోలింగ్ గురి అవడంతో ఆయన దాన్ని డిలీట్ చేయటం, ఇదంతా కూడా నేను కూడా ఫేస్ చేస్తాను కాబట్టి చాలా చెప్తాను. నేను ఆ ఉద్దేశంతో పెట్టకుండా చాలాసార్లు ఏదో పోస్ట్ పెడితే అది బాగా వైరల్ అయిపోయి, నిన్న నాగబాబు గారు టీటీడీ చైర్మన్ రేస్లో ఉన్నారా అని ఒకటి పెట్టా, అది 2000-3000 లైక్లు వెళ్ళిపోయి నాకు ఫోన్లు వచ్చి ఆయన నాకు ఉన్నారా అని క్వశ్చన్ మార్కే పెట్టాను. అంతే నేను అడిగాను, దానికి నా మీద ఆపాదించి నేను ఫైనల్ చేసినట్టుగా మాట్లాడతారండి. నేనేదో ఫైనల్ చేస్తే ఇచ్చేస్తారా? నేనేమైనా దానిలో ఏమైనా ఉన్నానా? అసలు ఎలా నా మీద నాకు ట్వీట్ ఏదో నాకు నచ్చింది నా ఫేస్బుక్లో నేను మాట్లాడుకున్న స్వాతంత్రం నాకు లేదా? అట్లా పెడతాం. మనకు తెలియకుండా కొన్నిసార్లు ట్రోల్ అయిపోతాం. కొన్నిసార్లు నేను అసలు యజ్ఞమూర్తి గారిని ఉద్దేశించి పెట్టను. నేను ఎవరినో అనుకొని ఏదో ఊహించుకొని నాకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారో వాళ్ళ మీద నేను ఏదో సెటైరికల్గా పెడతాను, అది ఇంకొకరికి తగులుతుంది. మొన్న ఈ మధ్య నాకు ఇంకోటి జరిగింది, మాధవీలత గారి విషయంలో కూడా అలా జరిగింది నాకు. నేను వేరే ఏదో అనుకుంటే తర్వాత దాన్ని బీజేపీ నేనేదో వేరే వాళ్ళకి పెట్టాను. అది ఒకటి విధంగా కొంతమంది హిందుత్వంకే పనిచేస్తారు, మీరు పార్టీకి ఎక్కడ పనిచేస్తారు, కొంతమంది నాతో డిబేట్ చేశారు కొన్ని విషయాలు, నాకు తెలిసి వాళ్ళు ఎవరో. సో వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు పోటీలు చేశారు, అది అంతా కొంచెం అయింది. ఆ తర్వాత ఈవిడికి సీటు. ముందు జరిగిన విషయం పెట్టుకొని ఎన్నికల టైంలో హిందుత్వాది అంటే సరిపోద్ది, వాళ్ళు కూడా హిందుత్వ పనులు చేశారు ఆ టైంలో. ముందు కాదు అని నాతో విభేదించిన వాళ్ళు. సో నేనేమంటే ఓహో ఇలా ఉంటుందా, నేనేదో పెడితే ఈవిడికి ఆ టైంలో సీట్ వచ్చింది, నా కర్మకి ఈవిడికి తగిలింది. తర్వాత కాదండి అని ఆవిడకే నేను వెళ్ళి డైరెక్ట్ చెప్పాను అనుకోండి, అది వేరే విషయం. సో అయినా జరిగిపోయిన తర్వాత అవునండి ఆవిడ పార్టీలో లేరు, నేను ఉన్నట్టు అడిగాను. అప్పుడు లేదు అప్పుడు తర్వాత జాయిన్ అయ్యారు కదా, అదే నేను అడిగాను, తప్పే ఉంది అనేసి నేను అన్నా. కానీ ఆమెకి అది ఇవ్వటం, ఆ సీట్ ఇవ్వటం, అది వార్తలో నిలిచారు కదా. ఆమె ఒక లేడీ గట్టి ఫైట్ ఇచ్చారు, అది మనం ఒప్పుకోవాలి. ముందు పోనీ అనుకోనండి, నేను అన్నాను అనలేదు అనవసరం, నాకు పార్టీ ముఖ్యం. ఒకసారి మెజారిటీ కూడా తెచ్చుకున్నారు స్టార్టింగ్లో. ముందు నేను అన్న ప్రజలు అనుకున్నా, పోనీ ఒకవేళ నేను కాకపోయినా, నా ఉద్దేశం అది కాదన్నా, నమ్మకపోయినా, ఇవిడేదో మాట మారుస్తున్నాను, నాకేం నష్టం లేదు, అనుకోనివ్వండి పర్వాలేదు. కానీ ఆవిడకి వెళ్ళి నేను డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆవిడకి ఇచ్చేసాను. సో వీళ్ళందరూ అనుకోకపోయినా నాకు అనవసరం. ఇంకొక విషయం, తర్వాత ఆవిడ ఒక లేడీ బీజేపీలో ఉన్నారు. బీజేపీ నాకు మోడీ గారు చెప్పింది శిరసావహిస్తాం మేము, ఎందుకంటే మాకు మోడీ గారు మా మాట మాకు శిరోధార్యం. సో వాళ్ళు ఎవరు నిలబెట్టినా మేము సపోర్ట్ చేస్తాం. సో ఆవిడకి ఇచ్చారు కదా, ఆయనే కదా నిలబెట్టింది, ఆయనే కదా సపోర్ట్ చేశారు. సో మేము పని చేస్తాం, మాకు అనవసరం అది. ఆవిడ నాకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండదు, తర్వాత ఆయన ఓకే చేశారు అంతే. మేము ఓకే చేశారు అంటే మేము ఇప్పుడు ఎవరైనా బద్దులై ఉండాల్సిందే, మేము బద్దులే ఉంటాం, ఆజ్ఞకు బద్దులే ఉండాల్సిందే. అలా మేము కూడా ఆయన చెప్పిన వాటికే సరే ఆవిడ గెలవాలని మరి ప్రతిసారి పోస్టులు పెట్టాం. మొన్న కూడా ఆవిడ మెజార్టీ వస్తుంది, కొన్నిసార్లు నేను ఏదో పోల్లో ఎగ్జిట్ పోల్ లేదంటే సంతోషపడుతూ మళ్ళీ పోస్ట్ షేర్ చేశాను, నేను అన్నీ చేసాం. లాస్ట్లో ఫస్ట్ 2 రౌండ్స్ ఆవిడే ఆధిక్యంలో ఉన్నారంటే చాలా సంతోషించాం, గెలవాలని మనస్ఫూర్తి. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, ఇది ఓపెన్ సీక్రెట్, అక్కడ ఎవరు గెలవరు. కానీ 3 లక్షల ఓట్లు రావాలంటే తక్కువ అదేమన్నా? నెక్స్ట్ టైం మీకు 6 లక్షలు మాకు రావని ఏంటి నమ్మకం? మీకు రావచ్చు కదా, 2-3 లక్షల్లో మీరు ఉండరని ఏంటి నమ్మకం? ఇది అటు అవ్వకూడదని ఏం లేదు కదా. సో మ్యాక్సిమం ఈసారి భయపెట్టారు ఆవిడ. ఇంతవరకు అసదుద్దీన్ ఓవైసీ గారు తెలుగులో పాట మీరు ఎక్కడైనా చూసారా? తెలుగులో పాట ఏం చేశారు ఎప్పుడైనా? హిందీలో తప్ప. తెలుగులో పాట రిలీజ్ చేశాడని ఈసారి దేనికి? బికాస్ ఆఫ్ మాధవీలత. సో ఆవిడ గట్టి ఫైట్ ఇచ్చింది, ఒక మహిళగా నేను గర్విస్తా. మంచి ఫైట్ ఇచ్చారు ఆవిడ, సూపర్ ఫైట్ ఇచ్చారు. నేను ముందు విభేదించాను అనుకోనండి, నాకు మోడీ గారు ఎప్పుడైతే ఫిక్స్ చేసేసారో మేమందరం కట్టుబడిపోయాం, అక్కడితో నేను పనిచేస్తా. నాకు అనవసరం, నా వ్యక్తిగత నాకు అనవసరం. ఆవిడెవరు నాకు ఆవిడకి ఏం లేదు, నాకు ఆవిడ పరిచయం కూడా తక్కువ. ఆవిడ ఎవరైనా ఆవిడ ఏమైనా నాకు అనవసరం, బయట ఎలా అనుకున్నా నాకు అనవసరం. నేను మళ్ళీ పని చేస్తాను చెప్పని పని చేస్తాను. ఆవిడ వెళ్ళి కలిసాం. మన చాలామంది ధార్మిక పరిషత్ తరపున మన వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, చాలా పెద్ద వాళ్ళందరూ అందులో ఉన్నారు, మంచి పోటీ ఇచ్చారు. అది నేను ఫుల్ జోష్లో ఉన్నాను ఆ విషయానికి. ప్రతి నిమిషం మేము ఆనందపడ్డాం. ఆవిడ గెలుస్తారో లేదో పక్కన పెడదాం, ఆవిడ గెలిచారు, ఆవిడ పోరాడారు, ప్రతిఘటించారు, గెలిచారు, నైతికంగా గెలిచేశారు. ఆవిడ ఖచ్చితంగా గెలిచారు. చిన్నవి ఆవిడకి అక్కడ ఉన్న వాళ్ళ బలంతో అంత పోటీ ఇచ్చినప్పుడు జరుగుతాయండి, జరిగినంత మాత్రం అయిపోయినట్టు కాదు కదా. సో నేను ఎక్కడున్నా మంచి వైపే నేను మాట్లాడతాను.
చెడు మంచి అన్నది ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. అవన్నీ మనం తీసుకోకూడదు. వాళ్ళ దగ్గర ఏముంది, అది ఎంతవరకు పనికొస్తుందో అది మనం తీసుకోవాలి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయలేదా, చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కోల్చలేదని నాతో చాలామంది విభేదించారు. ఏదైనా అండి గతం గతః, పాతవి చేసాడని. ఇప్పుడు చేస్తే హిందుత్వానికి ఏదైనా అయితే మళ్ళీ మేము విభేదిస్తాం అందరం. ఓకే, అంతే కదా. ఎవరైనా ఇప్పుడు ఆయన చేయడని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఏదైనా పాతవి ఎప్పుడో ఏదో జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏంటో మీరు నేను చూడలేదు, సరే జరిగింది, మేము అప్పుడు కూడా మేము చాలా కోపంగా ఉన్నాం. అందుకే జగన్ గారికి సునామీలాగా 151 అప్పుడు వచ్చాయి. ఇప్పుడు అంతే సునామీలాగా ఇక్కడ వచ్చాయి. అంటే మన వాళ్ళు ఎలా అంటే వస్తే ఫుల్ అటు లేదా ఫుల్ ఇటు అంతే. ఈసారి కూటమికి 164. చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ఎవరితో సంబంధం లేకుండా ఖచ్చితంగా మేము చేస్తామని ధైర్యం ఉన్నా పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు ఎవరు మనల్ని ఎలా ఉంటుందో తెలియదనే కదా పొత్తు పెట్టుకున్నారు. పొత్తు దగ్గర లేట్ అయింది. 23 తెచ్చుకున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. దానికి ఆళ్ళల్లాగి వీళ్ళల్లాగి పీకేసి అసలు ప్రతిపక్షం చేసి 23. ఇప్పుడు 11కి ఏం చేయాలి? మీరు తలాలు ఎక్కడ పెట్టుకోవాలి? అసలు వాళ్ళు బయటికి ఎవరు రాలేకపోతున్నారు పాపం. పోను ఓకే, ఒక రఘురామకృష్ణరాజు గారు లాంటి స్పీకర్ పెడతారు అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు అనుకుందాం అంటారు, వస్తున్నాయి ట్రోలింగ్లో. వీళ్ళు ఎలా అధ్యక్ష అంటారండి? నాకు చూడాలని ఉంది అసలు. నాకు నిజం చెప్తాను, చాలా మంది నాకైతే యాంగ్జైటీతో అసలు ఆనందంతో వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు ఈ సీన్ ని అసలు నేను ఊహించుకుంటూ నిద్ర పట్టట్లేదు నాకు. ఎంత వేరం వీళ్ళు ప్రమాణ స్వీకారం అవుద్దా, ఎంత వేరంగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారా, ఎంత వేరంగా ఇవన్నీ ఇప్పుడు ఈయన వస్తాడా రాడా? నిజంగా మీరు అన్నట్టు అట్లా వచ్చి ఆయన అధ్యక్షుడి స్థానాన్ని కూర్చుంటే అధ్యక్ష అనాలంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆయన కాళ్ళు వాచిన కాళ్ళు పరిస్థితి ఏంటి? అంతే కదండి. ఏంటండి మనుషుల్లా ప్రవర్తించారు ఎవరైనా? ఎవరెవరిని ఎలా కొట్టారు, ఎలా చేశారు అంటే భయపడి. ఇప్పుడు నాకు బెదిరింపులు రాలేదా? నన్ను ఇప్పుడు కూడా బెదిరిస్తారేమో చెప్పలేమో. వాళ్ళు చెప్తున్నారు మనం భయపడం. పోయినా పర్లేదండి ప్రాణం. ఆ టైప్లో మనం డిసైడ్ అయిన వాళ్ళు ఎవరేం చేస్తాం. కళ్యాణ్ గారు అంటే మామూలు కాదు కదా, ఫైర్ బ్రాండ్. అసలు మనం అంటే నాకు ఆనందం ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి, అతను ఓడించడానికి డబ్బులు పంచుతున్నారు, బ్యాలెట్ పేపర్స్లోనే ముందే ఓట్లు మండలానికి కొంత పెట్టేశారు. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు గుండెల్లో దడ 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 దడ. కానీ నేను అందరితో బెట్ కాదు చెప్తున్నాను కదండి. మా వాళ్ళందరూ బెట్ డబ్బులు కాదండి బాబాయ్, మళ్ళీ డబ్బులు అంటే నాకు డబ్బులు బెట్లు కాయన వీటిలో అయినా ఎప్పుడు కాలేదు. మౌఖికంగా నేను రాసి పెట్టుకోండి పక్కాగా కోట. మీరు నా వీడియో ఒకటి మీకు చూపిస్తాను, నా ఫోన్ తెప్పిస్తాను. ఆ వీడియోలో మీరు ఓటేసే ముందు రోజు ఓటు వేయడానికి వెళ్తూ కూడా చెప్పిన న్యూస్ నేను ముందు రోజు పెట్టాను వీడియో. ఇక్కడ బీజేపీ, అక్కడ కూటమి, ఈ రెండింటికి వేయాలి వేరు అని ఇంత బిట్టు కూడా నేను మీకు చూపిస్తా. నేను చెప్పాను గెలిచేది వాళ్ళే, గెలుస్తున్నాం అన్నాను. ఏమాత్రం పొల్లిపోలేదు. ఎవరు ఓడిపోతారు అనుకున్నాం, అందరూ ఓడిపోయారు. ఖచ్చితంగా ఓడిపోతారని తెలుసు వాళ్ళు. కొంతమంది ముందే అనుకున్నాం, వాళ్ళందరూ ఓడిపోయారు. ఒక బ్యాచ్ ఒకటి ఉంది కదా, బ్యాచ్ ఓడిపోతుందని తెలుసు, బ్యాచ్ మొత్తం పోయింది, వ్యానిష్ క్లియర్. నేను బీజేపీ తెలుగుదేశం మన జనసేన అన్నప్పుడు జన సైనికులు చాలామంది నాతో బాగా క్లోజ్ ఉండే వాళ్ళందరూ అక్క మీరు వచ్చండి అక్క, మాట్లాడేవాళ్ళు లేరక్క. ఒక ఆవిడ అరిచేస్తుంటుంది. అంటే ఆయన మెంటాలిటీ ఏంటంటే మనం వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా, నేను అప్పుడు విషయం ఆలోచించి ఎవరు అరిచేసా ఒప్పుకోరు, అవకాశం కూడా ఇయ్యరు మనకి. మీరు మాట్లాడొద్దు, వాళ్ళ పాపం వాళ్ళదే, ఆయన కర్మ సిద్ధాంతానే నమ్ముతారు. ఖచ్చితంగా అన్నారా కర్మ రిటర్న్స్ అని చెప్పాను నేను ఇంతకుముందు కూడా. కొంత ఇది కూడా అంతే, కర్మ రిటర్న్స్. ఎవరేం చేశారో అది వెనక్కి ఇచ్చేస్తాడు. ఏదో కొంచెం లేట్ అంతే, ఒక 5 సంవత్సరాలు టైం స్పాన్ లేట్ అయినా కొంచెం కాస్త లేట్ రావడం, లేట్ సమయం ఉంటుంది. దానికి ఎలాగ ఉంది కదా పవన్ కళ్యాణ్ రావడం కాస్త లేట్ వచ్చారు, రావడం పక్కా అని సేమ్ వచ్చేసాడు ఆయన. సేమ్ అంతే 10 సంవత్సరాలు అంటే ఎంత పెయిన్ జనాలకే చూపించాడు ఆయన. మీ వైఫల్యం నాది కాదు. లాస్ట్ టైం ఓడిపించారంటే ఆయన వైఫల్యమే కదా ప్రజలు. ఈసారి అందరూ మా జగన్మావికి వేస్తున్నాం, జగన్మావికి వేస్తున్నాం, జగన్ అన్నయ్యకి వేస్తున్నాం అని చెప్పి సున్నం పూసేసి మొత్తం అంతా వెనక సైలెంట్ ఓటింగ్ చేశారండి. సూపర్గా అసలు నిజంగా. నేను ఒక పోస్ట్ వేసా, మేము తెర మీద యాక్టింగ్ చేస్తాము, అదేదో సినిమాల్లో డబ్బుల కోసం, మీరు మాత్రం చేసిన యాక్టింగ్కి ఎవరు పనికిరారా బాబు మీలాంటి వాళ్ళు అంటే పక్కన కామెంట్లు, మేము యాక్ట్ చేయలేదక్క, మేము చూపించాలని డిసైడ్ చేసాం, నిజమే చేసామని. మామూలుగా కాదు అసలు. నిజంగా మేమైనా ఆలోచిస్తామేమో, వీళ్ళు ఏంటి సైలెంట్గా మీకేసాం బాబా. నేను డబ్బులు తీసుకున్నారు బొమ్మల దగ్గర, తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వేయాల్సిన నోట్లు ఎవరికి వేయాలి వేసారు. అంత అసలు సునామీ అండి. నేనైతే ఇప్పటికి నా ఫేస్లో మీకు తెలియాలి ఆనందం మొత్తం. అక్కడ మళ్ళీ డబ్బులు తీసుకోకపోతే కొడుతున్నారంట.
తీసుకురాండి. తీసుకోకపోతే కొడతారు. అంటే డిసైడ్ చెప్పేసినట్టే కదా, కాబట్టి వాళ్ళు తీసేసుకొని అలాగే మరి కొడుతున్నారు అండి. ఓట్లు సెంటర్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళి ఒక అతను కొట్టాడు, ఆయన తిరిగి కొట్టాడు, గుర్తుందా మీకు? అంతకన్నా అవమానం ఏముంది? అక్కడ చచ్చిపోయింది. ఇక అంతే కదా, మనిషి ఇక జీవిత కాలం అంతా అది వెంటాడే ఇదే కదా. నేను రాజకీయ నాయకుడిగా ప్రశ్నిస్తే సినిమా వ్యక్తిగా అని నా మీద ఆపాదించినవి కూడా ఉన్నాయి. సినిమా వ్యక్తిగా నేను అసలు ఒక్క మాట అనలేదు తారక రామారావు గారిని. నేనేమనలేదు. నా ఫైట్ ఏంటంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి అని అడిగాను, ఇవ్వలేకపోయారు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ని అన్ని రాసి పంపించి మా లాయర్ గారు వాదిస్తే జడ్జి గారికి అర్థమైంది, నాకు వచ్చింది. సో ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారు సేమ్ పొజిషన్. సో అదే ఆయన కూడా కర్మ వెంటాడింది అంటారు. అంటే ఎవరిని వదలదండి. నేను డైరెక్ట్గా చెప్పాను, నేను ఇంటర్వ్యూ కాదు ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పాను, పువ్వాడ అజయ్ కుమార్ గారు ఓడిపోకపోతే నా పేరే మార్చుకుంటా అని చెప్పాను నేను డైరెక్ట్.